ఏపీ గంజాయికి అడ్డాగా ఇసుక దోపిడీకి నిలయంగా మారిందని గత ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. కట్ చేస్తే ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గంజాయి వినియోగం, ఇసుక దోపిడీ దర్శనమిస్తున్నాయి. సాక్షాత్తు కూటమి నేతలే పిఠాపురంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను బయటపెట్టడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గంజాయి ఏమేం చేస్తున్నాడు ఈ వ్యక్తి? అమిత్ షా గారి దగ్గర రిపోర్ట్ ఉంది. దీని గురించి నాకు తెలుసు. వైసీపీ నాయకుల మీద చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. జనసేన ప్రభుత్వం వస్తే చేయమని చెప్పండి ఇలాంటి వాళ్ళని. అసలు ఇంటి దాకా వస్తారు, ఇంటి దాకా వచ్చి అలాంటి చేస్తే అసలు గేట్ దాటుతారు మీరు. ఎన్కౌంటర్ చేసి దొబ్బాలి ఇలాంటి అదవాళ్ళు. ఉపాధి అవకాశాలు రావు, పరిశ్రమలు రావు, ఎవరిని చేసుకొని ఇవ్వవు. ఉన్న వనరులని తవ్వుకెళ్ళిపోతారు మీరు. ఏదనంటే బెదిరిస్తారు. ఇలాంటి ఎదవలు నడుపుతున్న ప్రభుత్వానికి ఏం చేయగలం మనం? ఆంధ్రప్రదేశ్ గంజాయికి అడ్డా అయిపోయింది. వేలకు వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఎవడు మాట్లాడతాడు? మత్తు మందులో తగ్గించి తప్పులు చేస్తే ఎవడు బాధ్యత వహిస్తాడు? విన్నారుగా, ఇవి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో తన ప్రచార సభల్లో పదే పదే చేసిన వ్యాఖ్యలు. అంతన్నాడు ఇంతన్నాడు అన్నట్లుగా నాడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ప్రతి ప్రచార సభలోనూ అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు గుప్పించారు. గంజాయి వినియోగం విచ్చలవిడిగా జరుగుతోందని, ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోందని, వైఎస్ఆర్సీపీ నేతలే వెనుకుండి నడిపిస్తున్నారని ఆరోపించారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గంలో గెలిచేందుకు తన కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టారు. అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పిఠాపురంలో జరుగుతోన్న దానికి పొంతన లేకుండా ఉంది. ఈ విషయాన్ని అదే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మనే బయటపెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను బహిర్గతం చేశారు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలంలోని రమణక్కపేట, రావివారిపోడు ప్రాంతాల్లో జరుగుతున్న బొండు ఇసుక అక్రమ తవ్వకాలను వర్మ పరిశీలించారు. మల్లివారి తోటలో ఇసుక తవ్వకానికి వినియోగిస్తున్న జేసీబీ దగ్గరకు వెళ్లారు. ఇసుక తవ్వకాలకు అనుమతి ఎవరిచ్చారు అని వర్మ ప్రశ్నించారు. ఇక్కడ ఇసుక అక్రమ తవ్వకాల వెనుక జనసేన నేతలు ఉన్నారని వర్మ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఇసుక మాఫియాకు యు కొత్తపల్లి పోలీసుల సహకారం ఉందని ఆయన ఆరోపించారు. పిఠాపురం నియోజకవర్గంలో ఒకే ఒక్క చెరువు తవ్వాలి, అది కూడా బట్టీల కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ ఇచ్చింది ఒకే ఒక చెరువుకి. ఇక్కడ రోజుకి 200-300 లారీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతా ఉంది. పోలీసుకి ఎలా ఉందంటే కొంచెం రాత్రుల్లో రేజీ ఇక్కడ కనపడదు. ఆ గ్లాసెస్ అయ్యి మరి కల్పించాలి. ఇంకేదంటే కనపడలేదంటే వాళ్ళకి కావాల్సింది వస్తున్నట్లు లెక్క. నిన్న 20 లారీలు ఉన్నాయి. ఒక స్టేషన్కి ఇలా కౌరు చెప్పారు రెవెన్యూ వాళ్ళు. సెకండ్లో లారీలు ఇక్కడ నుంచి పోయినాయి. జేసీపీ మిగిలింది ఇక్కడ. ఈ ఇసుకని తీసుకెళ్లి ఒరిజినల్ ఇసుకలో కలిపేసి ఒరిజినల్ ఇసుక రేటుకి దీన్ని బిల్డింగ్ని పెడతారు. అందుకనే కాకినాడలో 2-3 అపార్ట్మెంట్లు కూడా పడిపోయాయి. ఇక యు కొత్తపల్లి మండలం మూలపేటలో శుక్రవారం రాత్రి ఓ ఇంట్లో 2 యువకులు గంజాయి కొడుతుండగా స్థానికులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. స్థానికులకు పట్టుబడ్డ ఈ 2 యువకులు పిఠాపురానికి చెందినవారు. గంజాయికి బానిసలైన 2 యువకులు యు కొత్తపల్లిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని మరీ గంజాయి సేవిస్తుండగా స్థానికులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో యు కొత్తపల్లి పోలీసులు విఫలమయ్యారని, ఇసుక మాఫియాతో కాకీలు కుమ్మక్కయ్యారని వర్మ ఆరోపించారు. ఇలా ఇసుక అక్రమ తవ్వకాలను వర్మ బహిర్గతం చేసిన తరుణంలోనే ఇదే యు కొత్తపల్లిలో గంజాయి వినియోగం విచ్చలవిడిగా జరుగుతోందన్న విషయం వెల్లడి కావడం దుమారం రేపుతోంది. ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్న చందంగా అటు జనసేన ఇటు పోలీసులను వర్మ టార్గెట్ చేశారన్న చర్చ జరుగుతోంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఇలాకా పిఠాపురంలో అసాంఘిక శక్తులు, ఇసకాసురులు రెచ్చిపోతున్నారు. ఆయన చెప్పే మాటలకు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలకు ఎంత పొంతన ఉందో ప్రజలకు అర్థమవుతోంది. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలో యథేచ్ఛగా జరుగుతోన్న ఇసుక అక్రమాలు, విచ్చలవిడిగా గంజాయి వినియోగాన్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.